ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో లేఖనాల నుంచి మనం చూద్దాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అందరూ కూడా చాలామంది సన్నిధికి వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరైతే తొందరగా పనులు చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తారో వారిని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం గత రోజుల్లో చూసుకుంటా ఉన్నాం, జరిగిపోయిన రోజులు ఈస్టర్ జరిగింది, అంటే పునరుద్ధరణ దినము, యేసు లేచిన రోజు మనం చూస్తూ ఉన్నాము. ఆయన 40 దినాలు చాలా ఇబ్బంది పెట్టి ఆయన్ని చాలా సిలువను వేయటం, ఆయన రక్తాన్ని కళ్ళ చూసి ఆయన్ని చాలా ఇబ్బందులు పెడతా ఉంటే ఆయన ప్రవచించిన రీతిగానే 3వ దినాన లేవడం జరిగింది. 3వ దినాన లేచినప్పుడు చాలామంది నమ్మలేదు. అయితే మొట్టమొదటిగా ఎవరు చూశారంటే 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియా. ఎందుకు 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియా అని తెలియజేస్తూ ఉన్నారంటే ప్రభువారు, చాలామంది ఒకే పేరు గల వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని అక్కడ ఆమె పేరు ఏంటంటే ఎక్కువగా ఆమెకి దెయ్యాలు పట్టినాయట. 7 దెయ్యాలు పట్టినాక మగ్దలేని మరియా మొట్టమొదటిగా చూసినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియా మొదటగా కనబడని. ఎవరికి కనిపించాడట? మొదట యేసుప్రభువు వారు స్త్రీకి కనిపించాడు. ఈ దినాన చాలామంది స్త్రీ అంటే చాలా చులువుకగా ఉంది. వారి సువార్తను ప్రకటిస్తున్నా, ప్రార్థిస్తున్నా, వారి సేవ చేస్తూ ఉన్నా కూడా ఈ దినాల్లో గౌరవం లేకుండా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో చాలా చాలా పనులు ఉంటాయి. అయినా కానీ ప్రభు దగ్గరికి వచ్చి మనం దేవుని పని చేయడానికి గల కారణం అంటే ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క పిలుపు లేకుండా మనం సేవ చేయడానికి అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినాన స్త్రీలంటే చాలామంది ప్రొద్దునే లేచి పనులు చేసుకుని ప్రార్థించేవారు. అందుకని 7 దయ్యములు పట్టినాక మగ్దలేని మరియ ప్రభు లేస్తాడనక విశ్వాసము కలిగి ఆమె ఆదివారం తెల్లవారుజామునే లేచి ఆ యొక్క ప్రభు సమాధి దగ్గర ఉండటం జరిగింది. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతారు అని ఎప్పుడైతే నువ్వు చక్కగా పనులు చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటావో దేవుడు నిన్ను కూడా దర్శిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా వెళ్ళిన వారిని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. చూడండి, ఈ రోజుల్లో ఫంక్షన్స్కి ఎవరైతే తొందరగా వెళ్ళి ఎవరైతే పిలిచారో వారికి కనిపిస్తే కనుక వారి యొక్క దృష్టిలో చక్కగా అందరికన్నా ఫస్ట్ వచ్చింది అనే యొక్క భావన వారిలో ఉంటుంది. మనుషులకే కాదు, దేవునికి కూడా ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటూ ఉన్నారు ఏమని, ఆదివారం తెల్లవారి చెమ్మనప్పుడు 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియకు మొదటగా కనబడేను. దేవునికి స్తోత్రం. మొదటగా దేవుడు దర్శించాలన్నా, మొదటగా నీతో మాట్లాడాలన్నా ప్రభు సన్నిధికి నువ్వు ఎక్కడ ఉండాలట? నువ్వు చక్క పనులు చేసుకుంటూ దేవుని సన్నిధికి. ఆదివారం ఎప్పుడు వస్తుంది? ప్రభు నాతో ఏం మాట్లాడతారని ఆనందంతో సంతోషంతో వెళ్తే కనుక దేవుడు నీకు ఖచ్చితంగా కనబడి దర్శించి వాక్యము ద్వారా నీతో మాట్లాడి నీ యొక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా ప్రభు తొలగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ దినము పునరుద్ధరణ దినములో నీ సన్నిధిలో ఆదివారంలో నాయన ఈ యొక్క చిన్న మాటను పంచుకోవడానికి నీ కృప దయచేసి ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి పట్ల నీ కరుణ కటాక్షము బిడ్డలకి కలుగుటకు నీ కృప దయచేయండి. ఎందు నిమిత్తమైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీపిస్తూ ఉన్నారో ప్రార్థన మీరు ఆలకించి వారికి జవాబును దయచేయండి. వారి యొక్క అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగించి నాయన సకాలంలో శీఘ్రముగా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఇది నన్న ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభుని హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్.